టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం రొటీన్ మాస్ మసాలా సినిమాలు మానేసి వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ధృవతో మెప్పించిన చెర్రీ ఇప్పుడు సుకుమార్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసేలా కనిపిస్తున్నాడు. ఇక ఆ తర్వాత లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో పనిచేయడానికి చెర్రీ ఉత్సాహం చూపిస్తున్నాడని తెలియడం విశేషం. అంతేకాకుండా చెర్రీ మణిరత్నం కాంబోలో తెరకెక్కబోయే సినిమాకు యోధ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసేస్తారని సమాచారం. అదెలా ఉన్నా ఇప్పుడు మణిరత్నం ప్రభావం మాత్రం చెర్రీపై గట్టిగానే ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంతకు ముందేమో భిన్నమైన సినిమాలు చేయాలని మణిరత్నం తనకు చెప్పారని, ఆ సలహానే పాటిస్తున్నారని చెప్పిన చెర్రీ ఇప్పుడు వేరే విషయాల్లో కూడా మణిరత్నం సలహాలను పాటిస్తున్నాడని తెలియడం షాకింగ్ న్యూస్ అయింది. ఆ స్టోరీలోకి వెళ్తే ప్రస్తుతం రామ్ చరణ్ రెండోసారి నిర్మాతగా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితోనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని తెరకెక్కించడానికి రెడీ అవుతున్న విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ సినిమా కోసమే కెమెరామెన్ ను మణిరత్నం సలహా మేరకు తీసుకున్నారని తెలియడం విశేషం. ఆ కెమెరామెన్ మరెవరో కాదు, మణిరత్నం లేటెస్ట్ మూవీ చెలియాకు అద్భుతమైన ఛాయాగ్రహణం అందించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవివర్మ. ఈ రవివర్మనే ఇప్పుడు మణిరత్నం సలహా మేరకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కోసం చెర్రీ ఎంచుకున్నాడని తాజా సమాచారం. అలాగే ఈ ప్రతిష్టాత్మకమైన భారీ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్గా కోలీవుడ్కి చెందిన రాజీవ్ను తీసుకున్నారని తెలుస్తోంది. తమిళంలో పెద్ద పెద్ద సినిమాలకే పనిచేసిన ఈయన తెలుగులో నేనొక్కడినే, మనం లాంటి సినిమాలకు పనిచేసి తన టాలెంట్ చూపించారు. అందుకే వీరితో పాటు మెగా సినిమాకు మిగతా టెక్నీషియన్లుగా కూడా పెద్ద పెద్ద వాళ్ళనే తీసుకోవాలని చెర్రీ ఫిక్స్ అయ్యాడట. ఈ కారణంగా సీనియర్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం సలహాలు, సూచనలు రామ్ చరణ్ తీసుకుంటున్నాడని సినీ వర్గాలు అంటున్నాయి. మరి మణిరత్నం ప్రభావం చెర్రీపై ఇంకెంతలా పనిచేస్తుందో ముందు ముందు చూడాలి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.